పూరా లోకల్. అరుడైన పేద ప్రతివానికి ఇల్లు రావాలని 10 ఏళ్లుగా మీరు కలలు కంటున్న చక్కెర కార్డు రేషన్ కార్డు ఇవ్వాలని 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన వచ్చినాయా లేవా? 10 ఏళ్ళు ఒక్క కార్డు వచ్చిందా మీకు? రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, 200 యూనిట్ల కరెంటు మాఫీ, మహిళలందరికీ ఉచిత విద్యుత్తు, అన్నిటికీ మించి కళలు కూడా అనుకున్నారా సన్న బియ్యం వస్తాయని? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా? మరి ఇవన్నీ అందుకున్నాయి కాబట్టి, మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి, మీ సంతోషంలో భాగం పంచుకోవాలి కాబట్టి నేను మీనాక్షి మేడం ఇక్కడికి వచ్చినాం. మీనాక్షి మేడం ఎవరో తెలుసా? గాంధేయవాది, మహాత్మా గాంధీ మునివరం లాంటిది. రాహుల్ గాంధీ సోనియా గాంధీకి అత్యంత ఇష్టరాలు, నీతి నిజాయితీ పరులు, మన పర్యవేక్షకురాలు. వారు కూడా మీ కష్టకాల పాలు పంచుకొని ఇక్కడికి వచ్చినారు. మిత్రులారా, టీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడా ఎందుకు? దాని పని అయిపోయింది. టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ ఇక ఉండదు. ఇంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నదెవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగడ్డ హనుమంతుడు పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా? దేవుడి పేరు మీద కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? శివుని పేరు మీద ఓట్లు అడిగినామా? నేను గాని, మా ప్రభాకర్ గాని, లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకుని బయటకు వెళ్తాను. బొట్టు ఉన్నది, చెమటకు పోయింది ఉన్నారా? కానీ ఎప్పుడు దేవుడి పేరు మీద ఓట్లు అడగలేదు. ఏమన్నట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడా కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలలో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు, 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులొచ్చుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పడమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుని తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమెత్తిండు, ఎట్లా తీస్తారు మా బీసీ బిడ్డనని. కానీ నీకు ఇవాళ సోయి లేదు.